మా నాన్నగారు 2020లో ఆయన అకస్మాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం జరిగింది. వి నెవర్ ఎక్స్పెక్టెడ్. దట్ ఈస్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. సో ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన ఎప్పుడూ ఒక విషయంగా బాధపడేవాళ్ళు. ఏ రకంగా అయింది, ఎలా జరిగింది? హార్ట్ స్ట్రోక్. బట్ హీ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్. బట్ అప్పుడు కోవిడ్ బాగా ఉంది. హాస్పిటల్స్ ఏవి కూడా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లా. అట్లా చాలా మంది దే లాస్ట్ దేర్ లైఫ్. ఏంటి టైంకి హీ వాజ్ 73 బట్ హీ వాజ్ వెరీ హెల్దీ. సో నార్మల్ డేస్లో అయితే ఈ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్. బట్ అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్ట్ చేయాలి, ఆ రిజల్ట్స్ వస్తే కానీ పేషెంట్ని కూడా ముట్టుకునేవాళ్ళు కాదు. సో అది ఎప్పటికీ తీరని బాధ. నేను మా నాన్నగారిని కాపాడుకోలేకపోయాను. గుర్తున్నాయని చివరి జ్ఞాపకాలు. అవి ఇప్పుడు అవి తలుచుకుంటే మళ్ళీ ఐ గెట్ వెరీ ఎమోషనల్. సో మై ఫాదర్ ఆల్వేస్ యూస్ టు సే, ఇవాళ ఉన్నటువంటి జనరేషన్లో పోరాడే తత్వం అనేది పోతూ ఉంది, ప్రశ్నించే గుణం పోతూ ఉంది. అది చాలా ప్రమాదం సొసైటీకి. అంటే యూత్ చాలా డిస్కనెక్టెడ్గా ఉంటున్నారు. పేపర్లు చదవరు, అసలు ఏం జరుగుతుందో పట్టించుకోరు, ఏది మనకు సంబంధం లేదన్నట్టు ఉంటారు. అది చాలా ప్రమాదం. అది ఏ రకంగానూ కూడా మన సొసైటీకి, దేశానికి మంచిది కాదు. సో మేబీ నీలాంటి వాళ్ళు కొద్దిమంది అన్నా కనపడితే ఇంకొంతమంది మోటివేట్ అన్న అవుతారు. సో అట్లా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బాగా కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటండి నాన్నగారి నుండి మీకు? అంటే ఎప్పుడు కూడా మన రూట్స్ ఏంటో మనం తెలుసుకోవాలండి, మన పాస్ట్ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. చాలామంది చేసినటువంటి సాక్రిఫైజెస్ వల్ల ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్న విషయాన్ని మనం అది గుర్తించాలి. అది చాలామందికి తెలియదు. ఏదో నడుస్తుంది కంట్రీ అంతా, ఏదో వడ్డించిన విస్తరలాగా అనుకుంటున్నారు. కానీ దెర్ ఆర్ సో మెనీ సాక్రిఫైజెస్ బిహైండ్ ఇట్. ద కంట్రీ హ్యాడ్ పాస్ త్రూ సో మెనీ క్రైసిస్. చాలా దాటుకుని ఈ రోజుని ఈ లెవెల్లో ఉంది ఇండియా కానీ మన రాష్ట్రం కానీ. సో ఆ చరిత్ర గురించి మనం తెలుసుకోకపోతే మీకు పట్టదు. ప్లస్ ఇవాళ జరుగుతున్నవి ఏంటో కూడా తెలుసుకోవాలి. నేను ఇవాళకి కూడా ఈవెన్ మై డాటర్ ప్రతిరోజు ఒక 20-25 మినిట్స్ నేను చెప్పే ట్యూషన్ ఏంటంటే న్యూస్ పేపరే. నువ్వు క్లాస్లో ఏం చదువుకున్నావో, నీకు ఏం మార్కులు వచ్చినాయో నాకు అనవసరం. నాతో పాటు నువ్వు 20 నిమిషాలు పేపర్ చదవాలి. సో దట్ ఈజ్ వన్ రొటీన్ విచ్ ఐఎమ్ వెరీ పర్టికులర్. ఎంతమంది పిల్లలు సార్? నాకు ఒకటే కూతురు. సో దట్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ పర్టికులర్. నేను చూడడానికి ఎర్రగా బుర్రగా ఉన్నారు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా మీకు? అది అరేంజ్డ్ మ్యారేజే. బట్ ఐఎమ్ లక్కీ ఐ గాట్ ఎ గుడ్ లైఫ్ పార్ట్నర్. వెరీ సపోర్టివ్ లైఫ్ పార్ట్నర్. ఇలాంటి దాడులు, థ్రెట్ చాలాసార్లు జరిగే ఉన్నాయి మీ మీద. అలాంటి టైంలో ఎలాంటి ధైర్యం చెప్తుందో, భయపడుతుందా బాగా? షీ నెవర్ పుల్డ్ మీ బ్యాక్. అండ్ అదే చెప్తున్నాను కదా, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే ఆర్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, మై వైఫ్, మై ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ. ఈవెన్ మై అంకుల్స్, నాన్నగారు బ్రదర్స్, కజిన్ బ్రదర్స్ కానీ అందరూ దర్ ఆల్ వెరీ సపోర్టివ్. మీరు చెప్పిన తర్వాత ఫ్యామిలీ నిజంగా ఎంతో ఒక మెచ్యూర్డ్ ఫ్యామిలీ నుండి కానీ, లేకపోతే మీ రూట్స్ అన్ని చూసిన తర్వాత మీ మాట్లాడే పదజాలాలు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వచ్చేవే అని. నన్ను ఎవరు రెచ్చగొట్టరండి. ఇది కూడా ఒకటి చెప్పాలి. వల్లభనేని వంశీ గారు ఒకసారి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేతులు గజ్జిపట్టిన చేతులు, ఆ చేతిలో మోచేతి నీళ్ళు తాగే అవసరం పట్టాభిరాంకి పట్టింది కావచ్చు, వీళ్ళంతా కుక్కలు, చిన్న చిన్న మురిగే ఇవి, సో కాల్డ్ డాష్ డాష్ డాష్, ఇన్ని మాటలు మిమ్మల్ని అన్నారు. సరే, అది వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారం. నేను ఎప్పుడు కూడా ఎవరో రెచ్చగొడితే మాట్లాడను. నేను ఒక ఎమోషన్తో మాట్లాడతాను. ఒక ఇష్యూతో కనెక్ట్ అయినప్పుడు యు గెట్ ఎమోషనల్. ఇప్పుడు డ్రగ్స్ ఇష్యూ ఉందనుకోండి, నిజంగా బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు ఇంతమంది యువత పెడదోవ పట్టాలి, కేవలం తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం ఇంతమంది జీవితాలతో ఆడుకుంటారా, నియంత్రించాల్సింది పోయి వాళ్ళే బరితెగించి మార్కెట్లో అమ్ముతారా? ఐ గెట్ ఎమోషనల్లీ కనెక్టెడ్. ఇట్ రియలీ పెయిన్స్ మీ. అదేవిధంగా రైతులు అన్ని కష్టాల్లో ఉంటే, పంటలు మునిగిపోయి అంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్ కార్పెట్ వేసుకుని పరామర్శించడానికి వెళ్తాడండి. అతనికి నేనేం గౌరవం ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారేమో మోకాళ్ళలో బురదలో నడుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారేమో రెడ్ కార్పెట్ వేసుకుని పైన ఒక టెంట్ వేసుకుని వెళ్ళి రైతన్నని ఏంటి నీ పంట గురించి మాట్లాడతారా మీరు? అది బాధ కలగదా? ఒక రైతు బిడ్డగా నాకు బాధ కలగదా? మాట్లాడతాను, నేను గట్టిగానే మాట్లాడతాను. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. ముఖ్యమంత్రి అనేది అదేమి సింహాసనం కాదు, అదేమో రాజరికం కాదండి. వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ. యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. యు ఆర్ ఎలెక్టెడ్ టు సర్వ్ ద పీపుల్. యు ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. ఎవ్రీ రూపీ యు ఆర్ స్పెండింగ్ బిలాంగ్స్ టు ద పీపుల్. నీ జేబులో రూపాయి ఇవ్వట్లా నువ్వు, ప్రజలు కట్టే పన్నుల్లోంచి నువ్వు ఇస్తా ఉన్నావు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తుల్లోంచి ఏమైనా ఇస్తా ఉన్నాడా?
ఇవ్వట్లేదు కదా, కాబట్టే నాకు రైట్ ఉంది, నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. ఏ పథకం మిమ్మల్ని ఒప్పించలేదా? బాగా నచ్చిన పథకం ఓపెన్గానే చెప్పండి పోనీ. ప్రవేశపెట్టిన పథకాల కంటే తీసేసిన పథకాలు చాలా ఉన్నాయి. 120 పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి 120 పథకాలు తీసాడు ఆయన. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఒకే ఒక్క కొత్త పథకం ఏంటంటే అమ్మఒడి. అది కూడా మోసం చేశాడు. ఇంటింటికి వెళ్ళి భారతీరెడ్డి గారు, జగన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బెబ్బే తూచి అదేం కాదు, మేము తల్లికి మాత్రమే 15,000 ఇస్తామని మళ్ళీ దానిలో కూడా 2,000 కోత పెట్టి 13,000 ఇస్తా అన్నారు. సో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఒకే ఒక్క కొత్త పథకంలో కూడా మోసం చేశాడు. ఇప్పుడు దానికే మేము తల్లికి వందనం పేరుతో మేము ఇవాళ హామీ ఇస్తా ఉన్నాం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిదంతా కూడా మోసకారి సంక్షేమం. 85% మేము జిల్లాల వారీగా డేట్లేసి మరీ పుస్తకం ప్రింట్ చేసాం. ఎందుకని దానికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? వి ప్రింటెడ్ ఎ బుక్, లెట్ దెమ్ ఆన్సర్ టు ఇట్. ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు. చేతిలో అవినీతి సొమ్ముతో పెట్టుకున్నటువంటి ఒక మీడియాను పెట్టుకుని ఇష్టానుసారం పచ్చి అబద్ధాలు రాసి నిత్యం ప్రజల్ని మోసం చేయటం తప్పితే ఆయన చేసే కార్యక్రమం ఇంకొకటి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇదిగో ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ అభివృద్ధి కార్యక్రమం చేశా, ఇదిగో ఇన్ని ఉద్యోగాలు కల్పించాను, ఇదిగో ఈ పరిశ్రమను తీసుకొచ్చాను, ఇదిగో ఈ ప్రాజెక్టు పూర్తి చేశాను అని చెప్పమనండి. ఒక్కటి లేదు కదా. ఎందుకు అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళు జగన్ రెడ్డి? 12 లక్షల కోట్లు అప్పు, సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు అయినా కూడా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు రావు. ఇవాళ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతాలు వస్తే వాళ్ళకే తెలియదు. వాళ్ళకి జీతాలు ఇవ్వకపోగా వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్మును కూడా డైవర్ట్ చేశాడు. కాబట్టి ఇట్లా మీరు ఏ సెక్టర్ని కదిలించినా కూడా ఇటువంటి కన్నీటి గాథలే మనకి కనపడతాయి. దేశంలో ప్రధానంగా ఇప్పుడు మీరు ఎన్డీఏ గవర్నమెంట్ కూటమితో పొత్తులో భాగంగా నడుస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ముందు ఈడీ వెళ్తుంది, తర్వాత బీజేపీ వెళ్తుంది అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఒక పక్క లిక్కర్ స్కామ్లో సాక్షాత్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. తెలంగాణ నుండి అయితే ముఖ్యమంత్రి కూతురుని అరెస్ట్ చేశారు. నిజంగా ఈ కేసు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటండి, 10 సంవత్సరాలుగా మనం నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తున్నాం. ఒక్క చిన్న స్కామ్ జరిగిందని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? వేలెత్తి చూపించడానికి ఏది లేదు. ఇదిగో మోడీ గారి గవర్నమెంట్లో ఈ మినిస్టర్ ఈ తప్పు చేశాడు, ఈ కుంభకోణానికి పాల్పడ్డాడని ఇప్పటివరకు ప్రతిపక్షాలకు అటువంటి అవకాశం ఇవ్వలేదు ఆయన. గతంలో మనం చాలా చూసాం, 2G స్కాము, 3G స్కాము, కోల్ స్కామ్, ఇట్లాంటివి చాలా చూసాం. బట్ దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ అలిగేషన్ ఆఫ్ కరప్షన్. సో అంత నిజాయితీగా ఒక పరిపాలన సాగుతున్నప్పుడు సహజంగానే ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ వైపు ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు ఉదాసీనంగా వ్యవహరిస్తారండి. ఇప్పుడు నేను నిజాయితీగా ఉన్నప్పుడు నేను అందరూ కూడా అదే రకంగా ఉండాలని కోరుకుంటా కదా. దేశ సంపదకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. కాబట్టి ఆ రకంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అంశాల మీద వాళ్ళు కఠినంగానే ఉంటున్నారు. దానికి మనం తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదని మేము భావిస్తా ఉన్నాం. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ లిక్కర్ స్కామ్లు కేసులు ఒక పక్క బయటపడతా ఉంటే, మరో పక్క రామ మందిరం పూర్తిగా కన్స్ట్రక్షనే కాలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అడగాలి అని అంటే ప్రధానంగా ఈ ఆలయం మీదనే ముందు చూపించి బ్రహ్మాండంగా హిందూ ముస్లిమ్స్ని విడదీసి బ్రహ్మాండంగా రాముల వారి దేవాలయాన్ని మనం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. పూర్తి స్థాయిలో కాకుండా ముందే చిన్న చిన్న చుట్టుపక్కల ఏమైనా ఉంటే కొన్ని ఉండొచ్చు కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. ఇవాళ అన్ని మతాల వారు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ జై శ్రీరామ్ అని చెప్పి ఒక హిందువులే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు కూడా స్వాగతిస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంలోనే ఆ ఆస్పెక్ట్ ఉంది, ఇన్క్లూజివ్గా ఉండటం, అందరినీ కలుపుకుని వెళ్ళటం అనేది మన హిందూ ధర్మంలో. అది మనం గతం నుంచి చూసినా కూడా, చరిత్రలో ఎప్పుడు చూసినా కూడా హిందూయిజం ఈజ్ నాట్ డివిజివ్, ఇట్ ఈజ్ అన్ ఇన్క్లూజివ్ రిలీజియన్. అందరినీ కలుపుకుని వెళ్తుంది, అన్ని మతాలని గౌరవిస్తుంది, అందరితో సామరస్యంగా ఉండమని చెప్తుంది. కాబట్టి అది మన ధర్మంలోనే ఉంది. ఆ రకంగా ఇప్పుడు రాముల వారి దేవాలయానికి సంబంధించి కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ ఇనాగ్రేషన్కి వెళ్ళటం, దాన్ని మనం ఒక కమ్యూనల్ ఈవెంట్గా మనం ఏ రకంగా కూడా చూడకూడదు. అది ఇట్ ఈస్ లింక్ టు ద సెంటిమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. కాబట్టి దాన్ని ఏదో ఒక కమ్యూనల్ ఈవెంట్గా చూడటం, దాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు.